ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధమని సభలు పెడుతున్నారు, మరో పక్కన మీతో యుద్ధం మాకు వద్దయ్యా బాబు అని చెప్పి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే బయటకు వస్తున్న పరిస్థితి. ఎందువల్ల అంటారు ఇదంతా? దేనికి సిద్ధం? ఓడిపోవటానికి సిద్ధమా, పారిపోవటానికి సిద్ధమా, లేకపోతే సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి సిద్ధమా? ఈయన సిద్ధం అనేదానికి సిద్ధం దేనికి? బ్యానర్లు చంపటానికా, ప్రజలను హింసించటానికా, లేకపోతే బడుగు బలహీన వర్గాలన్నీ అనగదొక్కటానికా ఈయన సిద్ధం? దేనికి సిద్ధం అండి? నా ఎంట్రుకు పీకలేనని అక్కడికి వచ్చాడు, ఆ తప్పాలనగా వచ్చాడు. రోజుకు దిగజారే వ్యవస్థకు దిగజారాడు ముఖ్యమంత్రి గారు. ఆయనకి దేనికి సిద్ధం నాకు చెప్పండి? ఓటము సిద్ధం, గెలుపు సిద్ధం కాదు. ఏమన్నా చూసుకోమను జగన్మోహన్ రెడ్డి గారిని. అబద్ధాలు 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 అబద్ధాలు. ఒక నిమిషం, నిన్న ఏది నా వార్డు నేను సిద్ధం అంటూ ఒక సభ పెట్టారు కదా ఇక్కడ మంగళగిరిలో. మరి అందులో మాట్లాడుతూ పట్టణాల్లో అయితే కనుక 83% సంక్షేమ పథకాలు 83% మందికి సంక్షేమాలు అందినాయి, పల్లెటూరులో అయితే 97% మందికి సంక్షేమాలు అందినాయి అని చెబుతున్నారు. ఇది వాస్తవమేనా? సంక్షేమ కార్యక్రమాల్లో ఏమండి, ఇది ఫస్ట్ ఎలక్షన్ కోడ్లో ఆయన ప్రకటించిందండి, ఇంట్లో చదువుకునే విద్యార్థులకు అమ్మఒడి పథకం ఇంట్లో 5 ఉంటే 5కి ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కడికి. ఏది చదువుకునే వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారా, ఒక్కడిని పంపించి మిగిలిన కూలికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు బడుగు బలహీన వర్గాలు. అది మైనస్. ఇప్పుడు మన కొడాలని అప్పుడు పౌరశాఖ మంత్రి వాడు ఏమన్నాడు, సన్న బియ్యం చిన్న చేపలు అన్నాడు. వాడు సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం లబ్బర్ బియ్యం, అది బియ్యం తప్పితే ఏమన్నా ఇస్తున్నారా? ఈ సంక్షేమ కార్యక్రమంలో బస్తీలో కానీ పల్లెటూరులో కానీ 5 సంవత్సరాల్లో కందిపప్పు 1 సంవత్సరం ఇచ్చారండి వీళ్ళు. 1 సంవత్సరం కందిపప్పు ఇచ్చారా పేదవాడికి? ఏం సంక్షేమ కార్యక్రమం చెప్తుంది అడగమను. ఇవన్నీ పక్కన పెడితే పాపం ఏది పక్కన పెట్టేది? ఏది లేదుగా, అన్ని జూరేగా. ఏందబ్బా, నిన్న కూడా చెబుతున్నాడుగా 90% హామీలు నెరవేర్చేసినాడు నేను అంటున్నాడుగా. మేమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మన నెత్తి మీద బొచ్చెందుందని అబద్ధాలాడి ముఖ్యమంత్రి అయినాడండి. ఇది కూడా అబద్ధమే. ఇప్పుడు ఆపేది కూడా నేను అబద్ధాలే. ఇప్పుడు మన ఒంగోలులో ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళింది మీ బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు పర్సనల్ చక్కెర మనిషి అండి, యువరాజు ఆయన వెళ్ళింది కోర్టుకి. మీ పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్తే అది ప్రతిపక్షాల మీద నెడుతున్నావు. ఇదేం సభమేనా? జనం మరీ అంత పిచ్చి. ఒక్కసారి నమ్మారాయా? ఇవాళ నీకు ఇప్పుడు రాజధానిలో నీకేమైంది? నువ్వు పట్టాలు పంచావు, పట్టాలు ఉన్నాయా ఊనియా? ముఖ్యంగా దాని గురించి అడగాలనుకుంటున్నాను. సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చిన పట్టాల రద్దు అనే నోటీసులని హైకోర్టు తిప్పికొట్టింది కదా, ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఇది అమరావతికి విజయానికి ఇది మెలిమెట్టు తొలిమెట్టు. ఇక వస్తుంది ఇది నీకు నాంది పతనానికే ఇది నీకు తొలిమెట్టు. మీ వేసిన పిటిషన్లు చించేసేది కోర్టు. ఆ పట్టాలు కూడా రద్దు చేసింది. ఆ పిచ్చి జనాన్ని తీసుకెళ్ళి 1.5 పట్టా ఇచ్చి ఒక ఊపావు. ఏది విశాఖపట్నానికి ఎలక్షన్లు ఇంకా 20 రోజులు ఉందనగా నువ్వు ఇప్పుడు ఋషికొండను ప్రారంభించబోతున్నావు. దేనికి? నువ్వు ఆక్రమించుకోవడానిక. నిన్న ఒక సంఘటన అండి, మన ధర్మన ప్రసాద్ గారు భూదందా చేస్తుంది. ఎవరు అంటే మా సహచార మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు శ్రీకాకుళం వచ్చి ఇక్కడ భూములు ఆక్రమించడం ఏంటని చెప్పి మీ ధర్మన ప్రసాదే పబ్లిక్గా ప్రజల మీటింగ్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా మీ అన్యాయానికి ఆకృతానికి నిదర్శనం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ 20 రోజులన్నా ప్రశాంతంగా ఉండి ప్రజలకు ఒక నిజం చెప్పండి చాలు. అంతకంటే మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు. అంటే ముఖ్యంగా నిన్న సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చంటారు? అది వాడు బోందా, వాడు మనదాకా ఇదేదో ఈ ఛానల్స్ మీద వీడికి ఒక కార్పొరేషన్ ఇచ్చి ఈయనకి పైపెచ్చు గవర్నమెంట్ డబ్బులతోటి ఎలివెన్స్, ఈయనకి ఒక కారు, ఈయనకి ఒక బాడీ గార్డు, ఈడొక మొండ. ఇప్పుడు సాక్షి పేపర్లోకి వచ్చి కూర్చున్నాడు జగన్. ఈడంటాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తొక్కేసి 24 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా బాగుపడాలంటే జగన్ అనే నియంతని, ఒక క్రూర మృగాన్ని, అడవి జంతువుని, సింహం వేడాలని పవన్ కళ్యాణ్ గారు సీట్ల కోసం కాదు. ఆయన ఒక్క సీటు ఇచ్చానే సరే
తెలుగుదేశానికి బీజేపీ మద్దతు అన్నాడు, కానీ 24 సీట్లు ఆయన ఇన్ని సీట్లు అనలా. ఇప్పటికీ ఆయన సీటు ప్రకటించలా. అది ఒక సినిమా యాక్టర్ని ఎగతాళి చేస్తున్నారు. 3 పెళ్లిళ్ళు చేసుకొని వ్యక్తిగత విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు తన సీటు తను ప్రకటించుకోవాలా. ఆయన 24 సీట్లకు తమచుతూ పడ్డాడు. ఎందుకు? 175 సీట్లు తీసుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వికాకులం చేశాడు. ఇప్పుడు ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫాన్ల కన్నా భయంకరమైన తుఫాను ప్రతి సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి మూలకన ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇవాళ ఒక్కొక్కరు తలకాని 8 లక్షల అప్పు ఉందండి. ఒక్కొక్క భారతీయుడు అప్పు చేసింది చంద్రబాబు, నాకేం సంబంధం లేదు అంటున్నాడుగా. ఇప్పుడు 14 సంవత్సరాలు కిరాణానికి పోయి ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో అంటారు సర్వేలు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఇప్పుడు ఇన్ని లక్షలు కావాలంటున్నావు. ఎవరికి గీయటానికి? ఎవరికి గీయటానికా? ప్రజలకు గీయటానికా? ఇదిగో ప్రధాన పౌరుడు ఎవడంటే ముఖ్యమంత్రి ఎప్పుడైతే తప్పుడు అడుగులు వేశాడో సహచర మంత్రులు అయితేనేమి ఎవరైతేనేమి అందరూ మట్టి ఇసుక అసలు చెప్పే పని లేదండి. ఇప్పుడు కూడా దోపిడీయే. ఇక మనం రావణ సంగతి వాళ్ళకి తెలుసు, మనం ఓడిపోతున్నాం సంగతి తెలుసు, మనం గెలవని సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఈ దోపిడీ వ్యవస్థను దోపిడీ చేసుకోవడానికి మొదలుపెట్టారు. దాన్ని ఖండించలేని ముఖ్యమంత్రి ప్రజలను ఏం చేస్తాడండి? ఈయన సచ్చినా ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ప్రజలు నిన్ను మీ నాన్నగారి రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి 175 సీట్లు 170 దగ్గర నీకు 160 170 సీట్లు ఇచ్చారు. చెప్పు తీసుకొని ఎవడికి వాడు ఇంట్లో చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారండి. పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు పోతున్నాయి, నిరుద్యోగం పెరిగింది, విద్యావంతులు రోడ్డును పాల్పోయారు, గంజాయి కాలేజీలో గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి మత్తు మందులు ఇవ్వా పరిపాలన ఏమండి? ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ ప్లేయర్ 4-5 జట్టులో గెలిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తే ఒక కార్పొరేటర్ కొడుకు కోసం వాడిని పక్కన పెట్టారు. ఇంతకన్నా హీనమైన సంస్కృతి ఉందా జగన్మోహన్ రెడ్డి గారని మిమ్మల్ని నేను అడుగుతున్నా. కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేసింది లేదు. కుప్పానికి మున్సిపాలిటీ నేనే చేశాను, కుప్పానికి రెవెన్యూ డివిజన్ నేనే చేశాను, కుప్పానికి మంచినీళ్ళు కూడా నేనే ఇచ్చానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా చెబుతున్నాడు కదా. మొన్న కుప్పానికి నీరు ఇచ్చేయండి, 5 ట్యాంకులు నీళ్ళు తీసుకెళ్ళి పక్కన ఒక కాలువలో గరిచారు. ఆడొక మనం బ్యాంకుకి వెళ్ళి డోర్ పెడతారండి లాకు. ఈ బ్రాహ్మడు ఈడ అంబటి రాంబాబు, అరగంట రాంబాబు, ఆయన ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆయన లేకపోతే మరి అట్టారు ఇబ్బంది తెగదు. ఈయన కత్తి సాన పెట్టుకుని సత్యపేటలో గుంటూరు వాళ్ళు మాగా మార్కెట్ సెంటర్లో భలే సాన పెడతారండి. మీకు తెలుసో తెలియదో. అసలు ఆ సానకి ఊరక అట్టంటేనే మెడకాయ కూడా తెగిపోయింది. అసలు కత్తి తీసుకెళ్ళాడు మన అంబటి రాంబాబు గారు ఎక్కడికి? కుప్పం. మన ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కట్ చేస్తుంటే అది తెగపోతే కుప్పం కత్తి తెగల. మన గుంటూరు కత్తి అంబటి రాంబాబు తీసుకెళ్తే కటకని తెగింది. ఆ లారీల నీళ్ళు చెరువులో అలా గట్ట ఎత్తాడు. బేమడవనో గుమ్మడికాయ పగలకుంటే 4 మంత్రాలు చదివాడు. ఆ నీళ్ళు పోని ఎక్కడి నుంచి ఎంత దూరం పోని? మనం ఈ పొలంలో 100 లింకులకు 1 ఎకరం బారు అనుకోండి, ఒక 10 అడుగులు పోనీయండి నీళ్ళు. ట్యాంకర్ లేదండి అసలు. కృష్ణా జలాలు నేను తీసుకొచ్చాను, హంద్రీనేవా జలాలు అంటుంటే ఆయన ఓ పక్కన. తుఫాను వచ్చి నెలనాడు మొత్తం పంటల గంటలో మొత్తం కొట్టుకుపోయింది. నదిలో నీళ్ళు లేవు. ఏ నదిలో నీళ్ళండి? కృష్ణా నీళ్ళు భారత నీళ్ళండి, శ్రీశైలంలో నీళ్ళు ఉన్నాయా? కొట్టుకుని చేస్తున్నారు. ఏది తెలంగాణ వాడు మన ఆంధ్ర వాడు. వాళ్ళిద్దరూ మన కేసీఆర్ గారు కుమ్ముక్కయ్యి మన దాకా నాటకం ఆడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేదానికి అక్కడ ఆయనకే సుఖంలో గారుతుంది, ఇక్కడ ఈయనకి జిమ్ జలరాయి. రేపు ఇద్దరు చూడు ఒకేసారి కూర్చొని భజన చేసుకోవాలి. సీతారాం భజన చేసుకుంటారు, తొందర ఏమొద్దు. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు అందరూ ఇన్ఛార్జీలు మాత్రమే, వీళ్ళ అభ్యర్థులు కాదు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? చెవట్ల మన ధర్మప్రసాద్ ఈడవడండి ఇక్కడికి వచ్చి మా భూములు కొనటానికని ఆక్రమించడానికి. ఎందుకంటే ధర్మప్రసాద్ ఆక్రమించుకోవడానికి ఈ సుబ్బారెడ్డి అడ్డం పడుతున్నాడు. ఈ నిన్న దాకా ఏం చేశాడు? ఎలక్షన్ ముందు ధర్మప్రసాద్ గారు నీ శ్రీకాకుళం జలమైంది, విశాఖపట్నం అయింది, ఆ A1 A2 గడు, ఆ ఋషికొండ అయింది. ఎన్నాళ్ళు ప్రజలను మభ్య పెడతారా ధర్మప్రసాద్? ఈ సుబ్బారెడ్డి గారు మాటలేని మీ భూములు ఆక్రమించి ఇవాళ నువ్వు బయటపడ్డావు. నీకు అందకపోయేద్దరికి. ఎందుకంటే అంతా వాళ్లే. నువ్వేదో నీకు ఒక మంత్రి పదవి ఇచ్చారు తోక. IASలు వాళ్లే, IPSలు వాళ్లే, మరి సామంతులు వాళ్ళే. అసలు ఓల్డ్ మినిస్టర్ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. PS అన్నారా? PS రద్దయిందా? వాళ్ళ 21 కోట్ల ఉద్యోగస్తుల డబ్బులు మీరు వాడుకున్నారు, పంచాయతీ నిధులు వాడుకున్నారు.
ఒక ఐఏఎస్ నిధులు కూడా వాళ్ళకి రేపు వాళ్ళకి ఫండ్లు ఇవ్వండి. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఉండా కొడుకులు ఎడుతున్నారు. బాగా జగన్గా తోపారు. ప్రతిపక్షాలు ఎవరైనా కార్యకర్త నాలంటాడు మాట్లాడనుకో వారిని తీసుకుని జేబులో కొట్టి జైల్లో పెట్టి పెద్ద కొట్టుడు కొట్టారు. ఎలక్షన్ మాకు నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకు ముందు చేద్దాం హింసకు మీరు ప్రేరేపించరా. ఇవాళ కొంచెం అనుమానంతోనే జనం ఉండరు. మీరు కనుక రేపు అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ తెరవాలి. మాలాంటి మేము తిన్నాం, తన్నులు ఎందుకు తిన్నాం? పార్టీ కోసం తిన్నాం. వ్యవస్థలో తప్పులు విమర్శిస్తున్నాం తప్పితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా ఓటేసామండి. మా ఊరు సర్పంచ్కి వైఎస్ఆర్ ఆయన రెడ్డి గారు, పెద్దరెడ్డి గారు. రాష్ట్రం మొత్తం పెద్దరెడ్డి పరిపాలన కాదు, అందుకే రెడ్డి గారికి మేము కూడా ఓటేసాం. అందరూ రెడ్లు మంచి చెడ్డాలని కాదండి. నీలాంటి వాళ్ళు ఇవాళ దస్తగిరిని చంపడానికి ఆయాల పరిటాల రావు చంపినప్పుడు మొద్దుసీని కానించి ఒక్కొక్కరిని జైల్లో ఎంతమందిని ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళ సొంత బాబాయిని చంపిన దాంట్లో దస్తగిరి కానించి సునీత కానించి వీళ్ళు సైలెంట్గా ఒక్కొక్కరిని చంపడం ఖాయం. అతనికి 20 కోట్లు ప్యాకేజీ అంటే అడ్వాన్సు. అసలు ఎక్కడైంది ఈ డబ్బు అంతా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పన్నుతో డబ్బులు దోపిడీ, ఇసుక డబ్బులు, మట్టి డబ్బులు. ఒక డబ్బు ఏందండి, రాజధాని డబ్బులు. అసలు ఈ ప్రజల డబ్బు ఈ ప్రేరితంగా దోచుకోవటం, ఈ రకంగా బతకటం. దస్తగిరికి ప్రాణహాని ఉండిద్దే, వాడిని చంపటం ఖాయం. ఆయన వివేకానంద రెడ్డి కూతురు, ఆమెను కూడా వీళ్ళు లేపడానికి ఎలాంటి వెనకాడరు. ఎందుకంటే రేపు ఎలక్షన్లో వాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి వాళ్ళు అడ్డం పెట్టుకుని మళ్ళీ ఏదో డ్రామా ఆడతారు. కోర్టు వారికి మేము ఒక సామాన్య కార్యకర్తగా తెలియజేసేదంటే దస్తగిరికి దగ్గర నాకు తెలిసైతే పులివెందులు అక్కడ కడపలో Z+గిరి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని నేను కోరుకుంటాను ఈ ఛానల్ ద్వారా.